అయితే సూపర్. ప్రభాస్ అన్న ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ని కానీ, ఒక ఎలివేషన్ కానీ, రాజమౌళిని, రామ్ గోపాల్ వర్మని, దుల్కర్ సలాంని ప్రతి ఒక్క క్యారెక్టర్ మంచిగా వాడుకుంటూ ప్రభాస్ అన్న ఒక దేవునిలాగా చూపిస్తాడు. ఈసారి రికార్డ్ 24 ప్రభాస్ అన్న 3000 కోట్లు పక్కా బాహుబలి రికార్డ్ ఖచ్చితంగా. సినిమా ఇది మస్తు కష్టపడ్డాం మేము మూవీకి. కొన్ని సీన్లు క్లైమాక్స్ సీన్, ఇంటర్వెల్ ఫైట్ ర్యాంప్ ఉన్నాయి. బాహుబలి కాదు, అన్ని కలెక్షన్లు అన్నీ కొట్టేస్తారు. ఆర్ఆర్ఆర్ బాహుబలి ఏదంటే కొట్టేస్తారు అన్న. ఉజ్జి అసలు ర్యాంప్ అన్న ఇంజనీరింగ్, ఆ డిజైన్ మన హాలీవుడ్ లెవెల్ ఉన్నాయి. విజువల్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. అసలు క్రేజీ సినిమా అన్న. డైరెక్షన్ అన్న, డైరెక్షన్ మనకు రాజమౌళి ఇది చూసినాం, కానీ ఈయన నాగార్జున డైరెక్షన్ ఏదైతే ఉంటుందో కొంచెం ఇట్లా స్క్రీన్ ప్లే బేస్డ్ ఉంటుంది అన్న, మస్తు ఉంటుంది. వేరే లాగ్ ఉంది అంట, అది లాగ్ కాదన్న, స్టోరీ అర్థం కొంచెం వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది, సెట్ కావాలి మనకి. అంటే తీసుకెళ్తాడు, మూవీలోకి తీసుకెళ్తాడు మనకి స్టోరీకి. సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ చేసిన డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్. అంత VFX విఎఫ్ఎక్స్ బాగానే ఉంది, చాలా బాగానే చేసింది. క్లైమాక్స్ అంటే మీరు చూడాలి. క్లైమాక్స్ అంటే రియల్ ట్విస్ట్. అదే చాలా మంది కల్కి అంటే ప్రభాస్ అంటారు, కానీ అందుకే బుజ్జి కిరితి సురేష్ వాయిస్ అంటే ఎక్కేసింది, అది సూపర్ సెట్ అవుతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, హ్యాట్స్ ఆఫ్. స్పెషల్గా అమితాబ్ బచ్చన్కి. అంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్కి ఎక్కువ నార్త్ లో సినిమా ఆడాలని వాళ్ళు ఇద్దరు పెట్టుకున్నారు, నిజమేనా? అది కాదు, నార్త్ లో ప్రభాస్ క్రేజ్ ఉంది. ఏ సినిమా అయినా 100 కోట్లు ఈజీగా కొడతారు. 100 కోట్లు ఈజీగా. ఇప్పుడే మూవీ చూసిన 4:30 షో నాది. సినిమా లెంత్ మొత్తం 3 hours, ఎక్కడ ఒక్క మినిట్ కూడా బోర్ అనిపించలేదు. ప్లస్ క్యారెక్టర్స్ అయితే మస్తు వాడుకోండు నాగశ్విన్. ఎవరిని ఎట్లా వాడుకోవాలో, విజయ్ దేవరకొండ ఎట్లా వాడుకోవాలో, ఎవరిని ఎట్లా వాడుకోవాలో అట్లా మాట్లాడుకోండు. ఒకటే చెప్తున్నా, ఈరోజు సినిమా ఇండియన్ సినిమాటోగ్రఫీలో ఒక గుర్తుపెట్టుకునే రోజు ఇది. ఇప్పటి నుంచి ఒక బిగినింగ్, ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా అనేది, ఒక తెలుగు సినిమా వాల్యూ వరల్డ్ వైడ్గా ఈ మూవీ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మూవీలో ప్రతి ఒక్క క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంటర్వెల్ సీన్ మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు దీపిక పడుకునేని ప్రభాస్ని ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకున్నారు ప్రతి ఒక్కటి. లాస్ట్ క్లైమాక్స్ కూడా అసలు పీక్స్. అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారిని ఎట్లా వాడుకోవాలో ఆ బాడీని అట్లా వాడుకున్నారు. లాస్ట్ 20 minutes అయితే అసలు గూస్ బంప్స్, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయాలని ఉంది. ఎండింగ్ అయితే పార్ట్ 2 కోసం వెయిటింగ్. పక్కా నాగార్జున అయితే పార్ట్ 2కి ఇంకా దీనికి డబల్ ఉంటుంది. పక్కా వరల్డ్ వైడ్ కలెక్షన్ బ్రేక్ అవుతుంది. బాహుబలి అయితే పక్క బ్రేక్ అవుతుంది.